హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మైసూర్ టు ఊటీ ట్రిప్ పార్ట్ 1 అయితే పెట్టాను కదండి, ఇది దాని కంటిన్యూషన్ అండి. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళిన తర్వాత శారీస్ షాపింగ్ అనేది చేశానని చెప్పాను కదండి, దాని కంటిన్యూషన్ అండి. శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే శాండ్ మ్యూజియంకి అయితే వచ్చామండి. ఈ శాండ్ మ్యూజియం అనేది మన ఇండియాస్లో ఫస్ట్ శాండ్ మ్యూజియం అంట. ఈ శాండ్ మ్యూజియంని 2014లో మన ఎంఎన్ గౌరీ గారు అయితే చెక్కిన శాండ్ మ్యూజియం అండి. ఇది 150 బొమ్మలను అయితే వీళ్ళు చెక్కారటండి. అది కూడా 15 టన్నుల శాండ్ని అయితే తీసుకొని వచ్చి చెక్కారటండి. ఈ బొమ్మల్ని చెక్కడానికి 5 months అయితే పట్టిందటండి. ఇదైతే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. అంటే ప్రతి ఒక్కటి కూడా చెక్కారండి. అంటే మైసూర్ రాజులు, అలానే మహాభారతంలో కృష్ణ అండ్ అర్జున యుద్ధం జరిగింది కదా అది, అలానే అంటే సముద్రంలో ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే దెయ్యాలంటే హర్రర్ లైఫ్ ఎలా ఉంటుంది, రొమాంటిక్ లైఫ్, మొత్తం క్రిస్మస్, మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. పెట్టారండి, బాగా చెక్కారు, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చిందండి. ప్రతి ఒక్క లైఫ్ కూడా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఎలా చూసుకుంటూ వెళ్ళామండి. ఈ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మేమైతే కొన్ని ఫొటోస్ అలానే వీడియోస్ కూడా తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది ఇక్కడ వీడియోస్, ఫొటోస్. అంటే ఈ శాండ్ మ్యూజియానికి వస్తాయి కదండి నేషనల్ అవార్డ్స్, అలా అవార్డ్స్ అనేవి, అలానే చూసుకున్నాం. ఇక్కడైతే ప్రతి ఒక్కటి రాశారండి. అదైతే మీకైతే చూపిస్తున్నాను. తిని కూడా అందులో ఒక ఆవిడట అండి. మొత్తం ఇవన్నీ కూడా చూసారా, ఇవన్నీ కూడా అంతా నీట్గా చూపించేసరికి టైం అయిపోద్దని చెప్పేసి నేనైతే అలా వీడియోస్ అయితే తీసానండి. చాలా బాగా అయితే చెక్కారండి, చాలా గ్రేట్ కదండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీలో ఎవరైనా మైసూర్ వచ్చుంటే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. కానీ చిన్నపిల్లలతో వచ్చినట్టు మాత్రం చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే పిల్లలు అయితే అల్లరి చేస్తారు. ఇక్కడైతే మైసూర్లో అయితే ఏ ప్లేస్ విజిట్ చేద్దామన్నా అక్కడ ముందు షాప్స్ ఎక్కువ ఉన్నాయండి. మనమే అట్రాక్ట్ అయిపోతున్నాం అంటే పిల్లలు కూడా ఇంకా చెప్పలేం కదండి. మా బాబు కూడా అలానే పేచీ పెడుతూ ఉంటే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి ఎత్తుకోమని. నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను, అందుకే ఈ వీడియోలోని మీకు ఎవరికి నేనైతే కనిపించడం లేదు. చాలా బాగుంది కదండి, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే బాగా చూసామండి, మొత్తం అంతా అలా చూసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడైతే మేమైతే చాలా బాగా అనిపించింది. అండ్ చనిపోయిన తర్వాత లైఫ్ మొత్తం అంతా బాగా చెక్కారండి. నిజంగా అది ఇసుకతో చేశారంటే మేమే నమ్మలేకపోయాము, చూడగానే అలా అనిపించదు ఇసుకతో చేశారని. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే ఇసుకతో చేశారండి, భలే అనిపించింది. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోస్ తీసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ అలానే బర్డ్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే మన హ్యాండ్స్ మీదకి ఇస్తారటండి, మనం పట్టుకోవడం లేకపోతే వాటిలోకి వెళ్ళి మనం వాటికి ఫుడ్ వేయడం అలాంటి వాటి కూడా చేయొచ్చటండి. మేమైతే అంటే కొంచెం క్లోజ్ చేసేసారు, ఎక్కువ ఎవరో లేరని చెప్పేసి మేము కూడా ఇంకా తీసుకోలేదు ఆ బర్డ్స్ దగ్గర, లేకపోతే అక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళం వీడియోస్, కానీ అది క్లోజ్ చేశారు. ఇకైతే భలే అని చూసారా, ప్రతి ఒక్కటేనండి భలే పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకొని వాడైతే అల్లరి చేస్తున్నాడు, బొమ్మలు కొనమని కొంతసేపు అని బుజ్జగించి అవన్నీ ఇవన్నీ అలా చూపిస్తూ మేమైతే ఇలా వచ్చామండి. ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి. 150 బొమ్మలు అయితే చెక్కారటండి. ప్రతి ఒక్కటి కూడా భలే ఉన్నాయి కదండి, మీరు కూడా చూస్తూ ఉన్నారా, చాలా బాగుంది.
ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయండి. మేమైతే ఇక్కడ కూడా ఈ షాప్స్ కూడా అన్నిటిని కూడా విజిట్ చేశానండి. చాలా బాగున్నాయి షాప్స్ కూడా, కానీ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది మాకైతే. చూసేయండి మీరు కూడా. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. చాలా షాప్స్ కూడా ఉన్నాయండి. పిల్లలు ఇంకా ఆగుతారా, చిన్న చిన్న బొమ్మలు కావాలని, ఆ బొమ్మలు కావాలని, ఈ బొమ్మలు కావాలని. చూసారా ఇవి కొండపిల్లి బొమ్మలండి. ఇవి అయితే భలే ఉన్నాయి. తీసుకుందాం అంటే కాస్ట్ ఎక్కువ అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. చూసారా ప్రతి ఒక్కటి కూడా భలే అనిపించింది నాకైతే. ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలానే వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. మనం ఆడవాళ్ళకి గాజులు, ఇయర్ రింగ్స్ ఇలాంటివి అక్కడ అనిపించి ఇక్కడ కొంచెంసేపు అయితే ఆగేసాం మేమైతే. ఇక్కడ కూడా చూసారా చాలా బాగుంది. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం పిల్లలు అవి కావాలి ఇవి కావాలని పేచి పెడతారు కదా, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల దగ్గర మనం ఏం కోపం పడకూడదు. ఇక్కడైతే ఇవైతే పంచలోహాలతో చేసిన విగ్రహాలండి. చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి, అంటే దేవుడికి అభిషేకం గట్టా చేసుకోవడానికి బాగుంటుంది. కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పాడండి. నేనైతే తీసుకోలేదు. షాప్ అంతా వీడియోస్ తీసుకొని అయితే నేనైతే వచ్చేసామండి. ఇక్కడ మన మైసూర్లో ఫేమస్ అయిన దున్నే బిర్యానీకి అయితే వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ ఈ అన్నయ్య ఈ వదిన అయితే మీకు హాయ్ అయితే చెప్తారు. నేనైతే చికెన్ అయితే తిన్నాను. మా హస్బెండ్ వాళ్ళు అయితే మటన్ అయితే తీసుకున్నారండి. ఇది చాలా ఫేమస్ అండి, అంటే చాలా ఓల్డ్ అంట. ఇక్కడ కర్ణాటక వాళ్ళు చాలామంది హీరోస్ గట్టా ఉంటారు కదా, ఏదో ఒక బిగ్ బాస్ విన్నర్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారటండి. చాలా బాగుంది. ఎంత తిన్నా ఏ గ్యాస్ స్టవ్లో రాలేదు, మాకు ఏం రాలేదు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, డైరెక్ట్గా ఈ బిర్యానీ తినేసాను. దున్నే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడైతే అస్సలు ఖాళీ లేదు, అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. ఇదంతా మైసూర్ నుంచి తినేసిన తర్వాత మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నామండి. ఆ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే దారిలోని ఇదైతే సండే మార్కెట్ అటండి మైసూర్లోని. ఇది అలా చూసుకుంటూ మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి. అలానే నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.